లోక కళ్యాణం కోసం మహారాజులు యజ్ఞ యాగాదులు చేసేవారు. రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి రక్త మాంసాలను ఆ యజ్ఞగుండంలో పోసి రాక్షసానందం పొందేవారు. చివరకు ఆ మహాయజ్ఞం ఏదోలా పూర్తయ్యేది. ఈ యజ్ఞ ఫలితం ప్రజలకు దక్కేది. ఇది పురాణాలు మనకు చెప్పినటువంటి విషయం. పాలిటిక్స్లోనూ అలాంటి రాక్షసులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమగ్ర భూసర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయటానికి విషం కక్కారు, దుష్ప్రచారం చేశారు, IVRS కాల్స్ చేశారు. సమగ్ర భూసర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయడానికి మహాకుట్ర చేశారు. ఆ ముఠా నాయకుడి పేరు నారా చంద్రబాబు నాయుడు. ఈ ముఠాలో సభ్యులు ఎల్లో మీడియా అధినేతలు. 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే పేరుతో ఓ మహాయజ్ఞానికి జగన్ శ్రీకారం చుట్టారు. 100 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు చేసిన భూసర్వే తప్ప స్వతంత్ర భారతంలో రీసర్వే చేసిన దాఖలాలు లేవు. అందుకే జగన్ ఒక చరిత్రాత్మక సంస్కరణకు ముందడుగు వేశారు. అదే సమగ్ర భూముల రీసర్వే. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి విన్నాం. సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలో మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణాక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తా. ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా, ఐ రిపీట్ దీస్ వర్డ్స్, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా QR కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, QR కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అసలేంటి సమగ్ర భూ సర్వే? ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయమని వైఎస్ జగన్ ఎందుకన్నారు? రికార్డులను ట్యాంపర్ చేయలేని విధంగా ఎలాంటి సంస్కరణలు తెచ్చారు? భూ వివాదాలకు తావులేని విధంగా సమగ్ర భూ సర్వేతో ఎలాంటి పరిష్కార మార్గం చూపించారు? 4 ఏళ్ల మహాయజ్ఞంతో భూ యజమానులకు ఎలాంటి ఫలాలు అందించారు? 2020 నుంచి 2024 వరకు ఒక మహాయజ్ఞంలా సాగిన సమగ్ర భూ సర్వేకు సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మీకు క్లియర్గా ఒక పిక్చర్ వస్తుంది. రైట్, 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. భూ రీసర్వే కోసం 3640 GNSS ఉపయోగించిన జగన్ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేలో 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులను ఉపయోగించుకున్నారు. సర్వే కోసం 2 విమానాలు, 2 హెలికాప్టర్లు, 200కు పైగా డ్రోన్లను వినియోగించారు. టెక్నాలజీపై అవగాహన కోసం 40,000 మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ ఇప్పించారు. నెక్స్ట్, భూ వివాదాల పరిష్కారానికి 1358 మండల మొబైల్ మేజిస్ట్రేట్లను ఏర్పాటు చేశారు. 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,840 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. 5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా, అసలు ఒక్కటంటే 1 సెంటీమీటర్ తేడా లేకుండా చేసేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం. 5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా టెక్నాలజీ సాయంతో పక్కాగా కొలతలు వేసినటువంటి ఒక గొప్ప మహాయజ్ఞం ఈ భూ సర్వే. హద్దులు కూడా మార్కింగ్ చేసి సర్వే రాళ్లను పెట్టినటువంటి జగన్ ప్రభుత్వం ప్రతి భూమికి ల్యాండ్ పార్సెల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సల్ మ్యాప్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్,
రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు అందించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి రైతు వివరాలు వస్తాయి. ఈ క్యూఆర్ కోడ్ని నేనే కనిపెట్టానని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మాట్లాడారు, మనం విన్నాం కదా. అది జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజే పాస్ పుస్తకంపై ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి రైతు వివరాలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం దావోస్లో ఉన్నారు, మనం అడుగుదామంటే కూడా అందుబాటులో లేరు. 35,40,000 ఎకరాలపై 20,24,000 మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించారు. భూముల రీసర్వేలో 40,000 మంది ఉద్యోగులు 4 ఏళ్ల పాటు శ్రమించారు, కృషి చేశారు. ప్రతి సచివాలయంలో విఆర్ఓ, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. నెక్స్ట్, సచివాలయాల్లోనే సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లాంటి సేవలు అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది. జగన్ హయాంలో భూముల రీసర్వేను అప్పటి నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఏపీలో భూముల రీసర్వేపై కేరళ, ఉత్తరాఖండ్ ఇవే కాదు అనేక రాష్ట్రాలు కూడా ఒక అధ్యయనం చేసినటువంటి చరిత్ర ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. భూముల రీసర్వేను మెచ్చుకున్న అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, సర్వే ఆఫ్ ఇండియాతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కూడా భూముల రీసర్వేను మెచ్చుకున్నటువంటి, ప్రశంసించినటువంటి వీడియో కూడా మనం చూసాం. కావాలంటే కాసేపట్లో మళ్ళీ నేను చూపిస్తాను. నాటి మహాయజ్ఞం ఫలితమే నేడు కేంద్రం ప్రకటించిన 400 కోట్లు. ఏ నోటితో అయితే చంద్రబాబు నాయుడు గారు విషం కక్కారో అదే నోటితో ఇప్పుడు 400 కోట్లు రాగానే ఈ ఘనత మొత్తం నాదే అంటున్నారు. నేనే ఇప్పుడు భూముల రీసర్వే చేశానని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే క్రెడిట్ చోరీ, దీనికంటే దిగజారుడుతనం ఇంకేదైనా ఉంటుందా? ఈ సమగ్ర భూ సర్వే కోసం 4 ఏళ్ల కాలంలో ఎంత కసరత్తు చేశారో, చివరికి ఎన్ని వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేశారో, జగన్ ఈ విషయం పైన ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మా ప్రభుత్వ హయాంలోనే అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలనంటే, ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. మా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే కంప్లీట్ చేసినాం. అంతేకాదు, ఓఆర్ఐ అంటారు, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ను కూడా తయారు చేసి వాటిని జిల్లాలకు కూడా పంపడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హయాంలోనే. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేసేసాం. మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్క్ చేసి సర్వేరాలను కూడా పాతడం కంప్లీట్ అయిపోయింది. పురాణాల్లో రాక్షసులు, పాలిటిక్స్లో బాబు అండ్ ముఠ, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. రాక్షసులైతే రక్త మాంసాలు పోసి యజ్ఞానికి భగ్నం కలిగించేవారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా బాబు అండ్ ముఠ చరిత్రలో నిలిచిపోయే ఒక సువర్ణ అధ్యాయంపై విషం కక్కారు, దుష్ప్రచారం చేశారు, ప్రజలను భయపెట్టారు, ఐవీఆర్ఎస్ కాల్స్తో తప్పుదోవ పట్టించారు, మీ భూములు మీకు కాకుండా పోతాయని తప్పుడు ప్రచారం చేశారు. బాబు తన ఎల్లో మీడియాలో ప్రకటనల మీద ప్రకటనలు వేయించారు. ఆనాడు ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఒక పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించగలిగారు, ఎన్నికల్లో లబ్ధి పొందగలిగారు. కానీ ఆలస్యమైనే అసలు నిజం బయటపడుతుంది. ఇప్పుడు ఆ నిజం బయటపడింది. దీనిపై జగన్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో గ్యాంగు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు.
ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే ఆయన లెఫ్ట్ రైట్ ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. అలా టైంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట, అసలు ఆ హెడ్డింగ్ లేనిది, వాళ్ళు రాసే రాత లేనిది, వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. మీ భూమి మీది కాకుండా పోతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే రామోజీరావు గారు, అలాగే రాధాకృష్ణ గారు వీళ్ళందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే పురాణాల్లో రాక్షసులు, పిల్ల రాక్షసులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఈ పాలిటిక్స్లో రాక్షసులు, అసిస్టెంట్ రాక్షసులు ఉంటారు. ఎంతలా విషయం అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. దాదాపు 15-20 రోజుల పాటు రాష్ట్రంలో క్రయ విక్రయాలు కూడా జరపాలంటే భయమేసేంతలా IVRS కాల్స్ చేయడము, ప్రకటనలు ఇవ్వడము, జగన్ మీ భూములు దోచేస్తాడని ప్రచారం చేయటము, ఇష్టం వచ్చినటువంటి ఒక మహాయజ్ఞం పైన వీళ్ళు ఆ రోజు పురాణాల్లో మాంసాన్ని, రక్తాన్ని యజ్ఞగుండంలో ఎలా పోస్తారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు విషం పోశారు ఈ మహాయజ్ఞం పైన. సమగ్ర భూ సర్వేపై అప్పట్లో అంతలా విషం కక్కిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు సార్. యూటర్న్ తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పేరుతో ఒక నాటకం ఆడారు. ఇప్పుడు మళ్ళీ భూ సర్వే పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారు. నాడు జగన్ అందించినటువంటి పాసు పుస్తకాల రంగులు మార్చి మళ్ళీ అవే ఇస్తున్నారు. QR కోడ్ నుంచి మిగతా వివరాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. జగన్ హయాంలో అద్భుతంగా పూర్తి చేసిన సమగ్ర భూ సర్వేను మెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రాయితీ ఇస్తే ఇప్పుడు అదంతా తన ఘనతేని చెప్పుకుని క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు చంద్రబాబు. నాడు విషం చిమ్మిన నోటితోనే ఇప్పుడు క్రెడిట్ చోరీకి రెడీ అయ్యారు. దీనిపై జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొందుండవచ్చు, కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా. ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు, రైతులకు, భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా, సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా. పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేము చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా ఆసక్తికరమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈ మహాయజ్ఞం, భూ సర్వే అనేటువంటి మహాయజ్ఞం పైన విషం కక్కారని, అబద్ధం చెప్పారని, ప్రజల్ని మోసగించారని, క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని, ఇటువంటి దగాకోరులు ఈ ప్రపంచంలో ఉండరని
నేను అనట్లేదు సార్. ఒక ట్వీట్ పెట్టారు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కేంద్ర మంత్రివర్యులు. ఆ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది, ఆయనేమి చంద్రబాబు నాయుడు గారిని అలా అనలేదు. ఆ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన ఎప్పుడు పెట్టారు ఆ ట్వీటు, అందులో ఏముంది, ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అక్షరాల కరెక్ట్, 100కు 100% కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. కేవలం 400 కోట్ల కోసం ఈరోజు తానే ఈ భూ సర్వే తీసుకొచ్చానని అబద్ధం చెబుతున్నారన్న విషయాన్ని కేంద్ర మంత్రి గారు తన ట్వీట్ ద్వారా బయటపెట్టారు. ఇది ఎప్పటి ట్వీటు, ఇందులో ఏముందనేది బ్రేక్ తర్వాత చూద్దాం. అదే సమయంలో ఇంకో ఆసక్తికరమైనటువంటి అంశం, ఇంత విషం గక్కారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆ పాస్ పుస్తకాలను ఏం చేశారు, ఆ సర్వే విధానాన్ని ఏం చేశారు, ఆ క్యూఆర్ కోడ్ని ఏం చేశారు, ఆ వెబ్సైట్ని ఏం చేశారు, ఆ పాస్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ఏం చేశారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి కదా. ఏమీ చేయలేదు సార్, జస్ట్ కాపీ క్యాట్. అన్నీ అవే కంటిన్యూ చేస్తున్నారు. దొంగలు ఇక్కడే దొరికిపోతారు. అవన్నీ కూడా క్లియర్గా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాదారు పాసు పుస్తకం ఎలా ఉంది, ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి పట్టాదారు పాసు పుస్తకం ఎలా ఉంది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల్లో భాగంగా ఏ రకంగా అవి కనిపించాయి, ఆ రోజు ఇచ్చినటువంటి పాసు పుస్తకాలు, ఈరోజు అందులో ఈ ప్రభుత్వం కూడా అవే అంశాలను కంటిన్యూ చేస్తోందా లేదా, చాలా క్లియర్గా స్క్రీన్ పైన, బిగ్ స్క్రీన్ పైన మీకు నేను చూపిస్తాను.